Welcome to our YouTube channel, Knowledge Sharing. మన ఛానల్లో ఒక స్టోరీ చెప్తాం. ఆ స్టోరీలో నుంచి క్వశ్చన్స్ అడుగుతాం. కరెక్ట్ ఆన్సర్స్ చెప్పిన వాళ్ళకి ప్రైజ్ మనీ ఉంటుంది. అది ఎలా అనేది స్టోరీ ఎండింగ్లో చెప్తాం. మనం ఇప్పుడు స్టోరీ వినడం. లెట్స్ స్టార్ట్. Story. సోది చెప్తానమ్మా సోది అంటూ పోలేరు అనే ఆవిడ యశోద వాళ్ళ ఇంటికి వస్తుంది. యశోదతో నీకు జరిగినవి జరగబోయేవి చెప్తాను. నేను చెప్పింది కరెక్ట్ అయితే నువ్వు మొదటి సంతానానికి 2 రూపాయలు, రెండవ సంతానానికి 4 రూపాయలు, మూడవ సంతానానికి 6 రూపాయలు, నాలుగవ సంతానానికి 8 రూపాయలు, 5వ సంతానానికి 10 రూపాయలు ఎట్సెట్రా. అలా నీకు ఎంతమంది సంతానమో అంతమందికి అలా ఇచ్చుకుంటూ రావాలి అని యశోదతో పోలేవు అన్నది. దానికి యశోద సరే అని, కాకపోతే మొత్తం నీకు ఎన్ని డబ్బులైతే వస్తాయో అందులో నుంచి నా సంతానంలో మగపిల్లలు ఎంతమంది ఉన్నారో అన్ని డబ్బులు తగ్గించి ఇస్తాను అని చెప్పింది. ఆ తగ్గింపు ఎలా అంటే, మగపిల్లవాడు ఎన్నో సంతానమైతే అన్ని డబ్బులు తగ్గిస్తాను. ఎగ్జాంపుల్, 12వ సంతానం మగపిల్లవాడు అయితే 12 రూపాయలు, 15వ సంతానమైతే 15 రూపాయలు ఎట్సెట్రా. ఆ విధంగా మగపిల్లల సంతానం డబ్బులు తగ్గించి మిగిలిన డబ్బులు ఇస్తాను అని యశోద పోలేరుతో చెప్తుంది. పోలేరు యశోదకి సంబంధించిన విషయాలన్నీ కరెక్ట్గా చెప్పింది. దానితో వాళ్ల ఒప్పందం ప్రకారం 711 రూపాయలు 711 రూపీస్ యశోద పోలేరుకి ఇస్తుంది. మొదటి ప్రశ్న, యశోదకి మొత్తం ఎంతమంది పిల్లలు? రెండవ ప్రశ్న, 54వ సంతానం మగపిల్లవాడా లేక ఆడపిల్ల? మూడవ ప్రశ్న, యశోద కండిషన్ గుర్తుంది కదా, అందులో మగ సంతానం బదులుగా ఆడపిల్లల సంతానం డబ్బులు కనుక తగ్గించి ఉంటే పోలేరుకు యశోద ఎంత ఇవ్వాల్సి ఉండేది? అన్ని ప్రశ్నలకు కరెక్ట్గా ఆన్సర్ చేసిన ఫస్ట్ పర్సన్కి మాత్రమే విన్ అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. విన్ అమౌంట్ 504 అనేది ఆన్సర్ చేసిన రోజే లైవ్ వీడియోలో పంపించడం జరుగుతుంది. ఆన్సర్స్ కామెంట్స్లో పెట్టండి. ఓకే గైస్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.